హలో ఫ్రెండ్స్. మన 'మహేష్ బాబు' గారి కెరియర్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 'రాజమౌళి' గారి మూవీతో ఎంత పెద్ద అదే 'రాజమౌళి' గారి మూవీతో చాలా బిజీగా అయితే మన 'మహేష్ బాబు' గారైతే ఉన్నారనమాట. మరి చాలా డిస్టెన్స్ ఎక్కువైపోతుంది కదా! అందుకే మన ముందుకు ఒక ఆడియో లాంచ్‌నైతే ఒక విధంగా ఒక ఎంటర్‌టైనర్ కింద ఒక మూవీనైతే మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో మన 'మహేష్ బాబు' గారైతే డబ్బింగ్ చేస్తున్నారంట. ఒక మన మూవీ ఏంటి అంటే 'ముఫాసా' అనేసి మన 'లయన్ కింగ్' ఉంది కదా! 'ది లయన్ కింగ్' అది 2019లో వచ్చింది 'ది లయన్ కింగ్' అప్పట్లోనే ఎప్పుడు ఇది 1900 టైంలోనే 90స్ టైంలోనైతే ఈ మూవీ అప్పట్లోనే ఫ్యామిలీ మామూలు చిన్న పిల్లలు చూసే విధంగా అయితే ఆ సినిమానైతే 'ది లయన్ కింగ్' అయితే రూపొందించడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2018లోనే 3డీ యానిమేషన్ కింద మన ముందుకైతే రావడం జరిగింది. అందులో 'నాని' గారు, అదే విధంగా 'బ్రహ్మానందం' గారు, 'ఆలీ' గారు ఏ విధంగా డబ్బింగ్ చెప్పారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన 'మహేష్ బాబు' గారికి కూడా ఇందులోని ఛాన్స్ వచ్చిందంట. అవును. ఇది నిజమే. వచ్చింది. ఆల్రెడీ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 2024 డిసెంబర్ 20వ తారీఖునైతే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్‌గా ప్రకటించారనమాట. ఈ 'ముఫాసా' మూవీ స్టోరీ ఏ విధంగా ఉంటుందో మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 'ముఫాసా' 'ది లయన్ కింగ్' మూవీలో అయితే చనిపోతాడు. కానీ ఇప్పుడు ఏ విధంగా కొత్త స్టోరీని మన ముందుకు తీసుకువస్తున్నారు అని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారనమాట. దానికి తోడు మన సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు డబ్బింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చి పెద్దగా ఏ మూవీకి కూడా డబ్ చేస్తున్నట్లేదు. కానీ ఈ 'ది లయన్ కింగ్' మూవీకి అయితే డబ్ చేస్తున్నారు కారణంగా ఎంత ఇంట్రెస్ట్‌గా చూడొచ్చు అనైతే మన ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడే పెరిగిపోతున్నాయన్నమాట. ఎందుకో తెలీదు. మొన్న 'మురారి' సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏదో అట్రాక్షన్. మన సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారంటే ఏదో తెలియని బ్రాండ్ కింద అయిపోతుందన్నమాట. అతను మూవీస్ ఏవైనా అయ్యుండొచ్చు. అదే కాకుండా మన ఫోన్‌పేలో కూడా మీకు ఎంత వచ్చింది బాస్ అని అతని వాయిస్ రావడం కూడా ఒక విధంగాన ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, మ 'రాజమౌళి' గారి సినిమా అయితే ఎంత పెద్ద లాంగ్ టైమ్ తీసుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ కారణం చేతే మనం ఇలాంటి డబ్బింగ్‌లోని కూడా ఛాన్సెస్ తీసుకొని మన ముందుకు తీసుకొస్తున్నట్టు మనం ప్రత్యేకంగా చెప్పుకోన అవసరం ఉంది ఎంతైనా సరే. అంటే ఇక్కడే చూసుకోవచ్చు 'మహేష్ బాబు' గారు ఎంత ఫ్యాన్స్‌కి ఎంత విలువిస్తారో, నా ఫ్యాన్స్ ఇంత ఇబ్బంది పడకూడదు. అప్‌డేట్స్ కోసం ఈ విధంగా టెన్షన్ పడకూడదు. ఆహ్, అప్‌డేట్స్ కోసం ఈ విధంగా ఉండకూడదు అనేసి ఒక విధంగా బాధపడకూడదని చెప్పేసి మన ముందుకు ఇలాంటివి సినిమాలు తీసుకొస్తున్నారు కనుక మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారండి? ఖచ్చితంగా డిసెంబర్ 20వ తారీఖునైతే ఈ మూవీకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన 'మహేష్ బాబు' గారు ఖచ్చితంగా ఈ మూవీలో ఉంటున్నారు అనేసి పక్కాగా చెప్పుకోవచ్చు. ఉంటున్నారు కాదు డబ్ చేస్తున్నారు. థాంక్ యూ.